మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కొండగట్టు దేవస్థానంలో ఒక కుటుంబం అయితే ఉంది. ఒక మదర్ అండ్ ఒక వాళ్ళ బాబు. గత 3 నెలల నుంచి అయితే వాళ్ళు ఇక్కడనే ఉంటురట కొండగట్టులో. అయితే ఈ బాబు ఇక్కడ కనిపిస్తున్న బాబు ఈయన ఎంత ఉంటాడమ్మా ఏజ్? 25 సంవత్సరాలు ఉంటాడు. 25 సంవత్సరాలు ఉంటాడట. అంటే వాళ్ళ ఊర్లో చేతబడి చేసిర్రట. మొత్తం కాళ్ళు అనేటివి చచ్చుబడిపోయినాయి. నడవలేని స్థితిలో ఉంటే ఇక్కడికైతే వాళ్ళైతే రావడం అయితే జరిగింది. అంజన నమ్ముకున్నాము, ఇక్కడ బేతాళుడు స్వామి కూడా ఉన్నారు కాబట్టి మా కొడుకు మంచిగా అవుతాడని చెప్పేసి అయితే వాళ్ళైతే ఇక్కడికైతే రావడం అయితే జరిగింది. సో 3 నెలల నుంచి ఇక్కడనే ఉంటారు కాబట్టి ఇప్పుడు వీళ్ళైతే 50 లక్షలు ఖర్చు పెట్టుకున్నారంట. 50 లక్షలు ఖర్చు పెట్టుకున్నా కూడా ఎక్కడ కూడా నయం కాలేదట. చాలా హాస్పిటల్ కూడా తిరిగిరట. ఎక్కడ కూడా నయం కాకపోతే ఇక్కడికైతే రావడం అయితే జరిగింది. ఇక్కడ ఖర్చు నుంచి అయితే కాళ్ళు అయితే మంచిగా పోయినాయి, పైగా నడుస్తున్నాడంట. సో మనం పూర్తిగా ఇంకా మరికొన్ని వివరాలు వాళ్ళ అమ్మని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అమ్మా. అమ్మా నమస్తే. నా కొడుకు బాగాలేక 6 సంవత్సరాలు అమ్మా. 6 సంవత్సరాల నుంచి బెంగళూరు, హైదరాబాద్ మొత్తం నిమ్స్ లో హోలిస్టిక్ మొత్తం నింపేసినాం. నింపినా కానీ ఎక్కడ ఓకే కాలేదు. నడవరాదు ఆపరేషన్ అని చెప్పిర్రు. చెప్పినా గానీ ఏమైంది? నడవస్తలేవు, కాళ్ళు నరాలు లీక్ అయిపోయినాయి, సట్ట పడిపోయినాయి అని చెప్పిర్రు. ఎట్లా అవి ఎట్లయింది? ఎట్లా నడుతుండే ఇట్లా అయిపోయింది. ఇక హాస్పిటల్ తింపి ఏడు కాలేదు. ఇక వచ్చి కొండగట్టు కాడ ఉన్నాం. ఎన్ని రోజులు అవుతుంది ఇక్కడికి వచ్చి? ఇప్పుడు 3 నెలలు అవుతుంది వచ్చి. ఇప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి? ఇప్పుడు కొద్దిగా మంచిగా నడుస్తుండు. 3 నెలల నుంచి ఇన్న ఉంటున్నారా? 3 నెలల నుంచి నేను ఉంటున్నాం. 50 లక్షలు ఖర్చు అయినాయి ఈయనక. ఈయనకు 50 లక్షలు ఖర్చు పెట్టుకున్నారు. 50 లక్షలు ఖర్చు పెట్టుకొని తింపి ఇక మా ఆయన ఇచ్చిపెట్టి డబ్బులు లేవని ఆయన తెచ్చాడు ఉన్నాం. మీ ఆయన ఇడిచిపెట్టిండా? మా ఆయన వచ్చి ఇచ్చిపెట్టి ఆయన ఇక్కడ ఇడిచిపెట్టిపోయిండు మిమ్మల్ని? ఇడిచిపెట్టిపోయాడు. ఇచ్చిపెట్టిపోతే ఇక సామాన్ భీమాన్ని ఇచ్చిపోయాడు. ఇక తింటున్నాం ఉంటున్నాం దేవుని దగ్గర. ఇక్కడనే వంట చేసుకుంటున్నారు, ఇక్కడనే తింటున్నారు, ఈయన పడుకుంటున్నారు. ఈయన అనుకుంటున్నాం 3 నెలల నుంచి తింటున్నాం పంటున్నాం. ఇప్పుడు ఎట్లా ఉంది? ఇక కొంచెం జ్వరం మంచిగా ఉంది. మంచిగా ఉన్నాడు. స్టాండ్ మీద తిరిగిండు, కట్టె మీద తిరిగిండు. మా ఊర్లో కొండగట్టు దేవుడు, ఆంజనేయ దేవుడు ఆడు సుత తిరిగినాం కొన్ని రోజులు. తిరిగినా గానీ ఆయన సుత కొంచెం మెల్లమెల్లగా సెట్ అయ్యింది. ఇక మందులు బిందులు అన్ని బంద్ చేసినాము. ఈ దేవుని నమ్ముకున్నాం, ఇక్కడనే ఉంటుంది. ఈ దేవుని నమ్ముకుంటే మంచి అనిపించింది. ఇప్పుడు నడుస్తున్నాడు, కొంచెం నడుస్తున్నాడు. 50 లక్షలు పెట్టిర్రు. 50 లక్షలు పెట్టినాం. ఏం పని చేస్తారు మీరు? ఏం మట్టి పని చేస్తావు? మట్టి పని చేస్తాం. మట్టి పని చేస్తారా? మట్టి పని చేసేటోళ్ళు 50 లక్షలు ఎడికలు తీసుకొచ్చారు. కష్టం చేసుకుంటా. కొడుకులు 2 కొడుకులు, ఒక బిడ్డ. నాకు కొడుకు లగ్గం చేసిన ఒక కొడుకు, ఒక బిడ్డ. కొడుకు చిన్న పెద్ద నడిపోయినా బిడ్డ చిన్నవనా? ఈయన బిడ్డ. పెద్ద కొడుకు పెద్ద అయినా ఒక కొడుకు బిడ్డ. వాళ్ళు ఎక్కడ ఉంటారు? మా ఊర్లో ఉంటారు. వాళ్ళు బాగానే ఉంటారు. బాగానే ఆయన వచ్చి చూసిపోతాడు. వచ్చి ఈయన కోసం మాత్రమే నువ్వు ఇక్కడ ఉన్నావు. పట్టుకోవడానికి ఉన్నాయి. ఇద్దరు మరి సిద్దిపేట పలమగల. సిద్దిపేట దగ్గర పలమగల. 3 నెలల నుంచి అయితే ఇక్కడనే ఉంటున్నారు. నమ్ముకున్నారు, ఇద్దరు నమ్ముకుంటే ఇక్కడనే ఉంటున్నారు. అప్పు చేసి తీసుకొచ్చిరా? అప్పు చేసినమ్మా. ఇక కొన్ని చేతులకు ఉంటే కొన్ని అప్పు ఎట్లనే చేసుకుని బతుకుంటే ఇక ఈ చేద్దాం అంటే అటు పోకుంటే ఇటు లేవకుంటే అయిపోయింది. ఇక డబ్బులు లేవు, ఏం లేవు, అది తీసుకొచ్చి దేని దగ్గర ఉంది. మరి ఏం చేద్దాం? చదువుకున్నాడు. 18 ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఆయనకు అట్లా? ఇప్పుడు 6 సంవత్సరాలు అవుతుంది. 6 సంవత్సరాల నుంచి ఉన్నట్టుండి అట్లే చచ్చిపడిపోయినాయా? నడుస్తుండే కాళ్ళు నడవస్తలేదు. నాకు ఎంత మంది చెప్పుడు అంతే. డాక్టర్స్ కి చూపెడితే డాక్టర్స్ ఏమన్నారు? ఏ డాక్టర్ చూపిస్తే ఇంకా మొత్తం నడవకుండా అయిపోయినాయి. మందులు, గోళీలు, క్యానింగ్లు, ఎక్స్రేలు మొత్తం చూసినా కానీ చెడు కాలే. ఇక అట్లే అయిపోయింది. ఆపరేషన్ అన్నారు. 2 లక్షలు కట్టుకున్నారు. 2 లక్షలు కట్టినాము. ఆయనతో తీసుకున్నారు. మందులు సూదులు ఇచ్చిర్రు. అవి చూస్తే చెడు కాలే. ఇక పంపించారు. మళ్ళా ఇక పంపించగానే ఇక్కడ దేవుడు ఆయనతో వచ్చినాం. 3 నెలలు అవుతుంది అంటారు. 3 నెలలు ఇక్కడనే ఉన్నారా? అంటే చెట్టు కింద ఉన్నారా? ఇక చెట్ల కింద అక్కడ ఉండడు, అక్కడ రేకుల కింద ఉన్నాడు. ఏడబడతాను. రేకుల కింద వాన వచ్చినప్పుడు రేకుల కింద రేకుల కింద, చెట్ల కింద, తడకల కింద, చెట్ల కింద వండుకున్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు మరి ఫుడ్ ప్రైవేట్ ఇట్లా మేమే పెడతామమ్మా, మీరు ఎందుకు ఇబ్బంది అని చెప్పేసి అనలేరా? ఏం పెడతలేరమ్మా, మాకు ఏం పెడతలేదు. అన్ని మీరే కొనుకొచ్చుకుంటున్నారు? అన్ని కొనుకొచ్చుకుంటున్నాం, మేమే తింటున్నాం.
ఇబ్బంది అయితలేదా అమ్మ ఇప్పుడు చెట్ల కింద ఏం చేద్దాం, భగవంతుడు ఎట్లా చేసినాక ఏం చేద్దాం అమ్మ. ఆ, ఇక్కడ ఆంజనేయ స్వామి అంటే మంచిగా అనిపించింది కాబట్టి కొంచెం నయం అవుతుందని చెప్పేసి మీరు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ఉంటున్నారు. ఇక్కడికి వచ్చిండు. ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది మరి మీ అబ్బాయి నడుస్తుండు కాబట్టి? కొంచెం నడుస్తుండు, బాగానే ఉంది. దేవుడు ఉన్నాడంటారా? దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. నమ్మకం, దేవుడు చేస్తాడు మాకు నమ్మకం. సరే అండి, ఓకే. ఈయన పేరు వెంకటేష్ అంట. ఒకసారి వెంకటేష్ కూడా అడుగుదాము. ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? నడవలేని పరిస్థితిలో ఉన్నప్పుడు తనైతే ఇక్కడికైతే రావడం అయితే జరిగింది. సో ఇప్పుడైతే తను నడుస్తున్నాడంట, బాగానే ఉన్నాడు, యాక్టివ్ గా కూడా కనిపిస్తున్నాడు. తను ఇప్పుడు నడుస్తున్నాడు కాబట్టి తన ఫీలింగ్ తెలుసుకుందాం. ఎందుకంటే నడవలేకపోతే చాలా కష్టం అండి. ఇప్పుడు నడుస్తున్నాడు కాబట్టి ఒకసారి అడుగుదాం. హలో వెంకటేష్, చెప్పండి. ఎలా ఉన్నావు? పర్లేదు, బాగున్నావా? బాగున్నా. అసలు ఏమైంది మరి? నువ్వు ఎందుకు నడవలేకపోయినావు? నీకు ఏమనిపించింది? ఏడం కాళ్ళు ఇవ్వలేదు ఫస్ట్, అట్లా అట్లే 3 నెలల వరకు ఎక్కువైపోయింది. మొత్తం ఎవరాలే మొత్తానికి లేవరాలేదు. మరి ఎంత అంటే ఏమన్నా అనిపించిందా నీకు? ఎందుకు నడుస్తలేను, అసలు ఏమైందని చెప్పేసి నీకు ఏమన్నా అనిపించిందా? అనిపించింది. ఈ కాలు ఎడం కాలు అనేది ఎవరాలేదు, మెల్లమెల్ల అట్లా అట్లే 3 నెలల వరకు ఎక్కువైపోయింది. ఒక్కటే లెఫ్ట్ లెగ్గేనా? ఒకటే కాలు నడవరాలే మొత్తానికి. ఇప్పుడు నడుస్తున్నావా? ఇప్పుడు కొంచెం పర్లేదు, నడుస్తున్నా. ఒకసారి నడిపి చూపిస్తావా? ఎందుకంటే మీ అమ్మ ఆంజనేయ స్వామి దయ వల్ల మా అబ్బాయి నడుస్తున్నాడు, ఇక్కడికి వచ్చి దేవుణ్ణి నమ్ముకున్నాం కాబట్టి మాకు మంచిగా అనిపించింది. 50 లక్షలు ఖర్చు పెట్టుకున్నాం మా అబ్బాయి కోసం, కానీ ఎక్కడ కూడా నయం కాలేదు. ఇక్కడికి వస్తేనే మాకు నయం అయిందని చెప్పేసి మీ అమ్మ అంటుంది. ఒకసారి మాకు డౌట్ క్లియర్ అయితే నువ్వు నడిస్తే నిజమా కాదా అని చెప్పేసి ఒకసారి నడిచి చూపిస్తావా? సరే, చూపిస్తా. ఓకే. సో చూడండి, వెంకటేష్ నడుస్తున్నాడు. అసలు నడవలేని మొత్తం ఒక లెఫ్ట్ లెగ్ అనేది మొత్తం చచ్చుబడిపోయిందట. నడవలేని పరిస్థితిలో ఉండి ఇక్కడికి వచ్చినప్పటి నుంచి అయితే నడుస్తున్నాడంట. సో చూడండి, అసలు దేవుడు మహాత్యము అంత గొప్ప, వెరీ పవర్ఫుల్ మహాత్యం గల దేవుడు ఈ కొండగట్టు అంజన్న. చాలా చాలా మంది ఎక్కడెక్కడ నుంచి అయితే భక్తులు అయితే ఇక్కడికి వస్తారు. సో చూడండి, ఇప్పుడు అయితే వెంకటేష్ నడుస్తాడు. సరే వెంకటేష్, ఒకసారి నడువు. నువ్వేం చదువుకున్నావు? 10th వరకు చదువుకున్నావు. ఒకవేళ ఇప్పుడు నీ కాళ్ళు నడిస్తే మళ్ళీ చదువుకుంటావా, లేకపోతే ఏమైనా జాబ్ చేస్తావా? చదువుకుంటా. ఎందుకంటే ఇప్పుడు మీ మమ్మీ అంటే అమ్మ నీ కోసమే కష్టపడేది. ఇప్పుడు అమ్మ దైవంతో సమానం, అవునా కాదా? ఇప్పుడు 50 లక్షలు ఖర్చు పెట్టుకొని మీ డాడీ ఏమో ఇంటి దగ్గర ఉన్నాడు, మీ మమ్మీ మాత్రమే ఇక్కడ ఉంది, నీ కోసం మాత్రమే ఉంది. అమ్మకి కష్టం కాకుండా చూసుకోవాలంటే మనం కూడా అమ్మకి సపోర్ట్ చేయాలి, అవునా కాదా? ఏదైనా జాబ్ చేసి కాళ్ళు ఇప్పుడు నడుస్తున్నా బానే వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు 50 లక్షలు అప్పు చేసిర్రు, కొంచెం డబ్బు మీది ఉంది కాబట్టి అంత ఖర్చు పెట్టుకున్నాడు, హాస్పిటల్ చుట్టూ తిరిగిరు, అవంతా వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు నువ్వు ఇక్కడికి వస్తేనే బాగైనావు కాబట్టి కొంచెం జాబ్ చేసి అమ్మకి డాడీకి ఏదైనా హెల్ప్ చేస్తే కొంచెం వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. మా అబ్బాయి మాకు సపోర్ట్ గా ఉన్నాడు, మాకు ఇప్పుడు నడిచిండు కాబట్టి ఏదో జాబ్ చేస్తున్నాడు, మాకు కొంచెం తోడయ్యండి అని చెప్పేసి వాళ్ళు కూడా సపోర్ట్ గా అంటే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు, అవునా కదా? ఎప్పుడు వెళ్తారు ఇంటికి? సంవత్సరం పడుతుంది. అప్పటిదాకా ఇక్కడ ఉంటారా? ఎట్లా మరి? కష్టం కదా? ఏం కాదు, ఏం కదా, ఇక్కడే ఉండిపోతావు నువ్వు. మొత్తం మంచి నడిచినాక పోతా. మొత్తం ఇంకా మంచి పర్ఫెక్ట్ నడిచిన తర్వాత ఇంటికి వెళ్తావు. చెప్పండి అమ్మా. పెళ్లి సంబంధం చూసినాక ఒక్క నెలకే ఎంత కాలు నడు వస్తులే అమ్మా. నాకేందో అంటే మస్తు దవాఖానలు హాస్పిటల్ మొత్తం దింపేసిన, హైదరాబాద్ మొత్తం దింపి మళ్ళీ బెంగళూరు 1 నెల రోజులు పోయేసిన. అన్నం అడుక్కొని తిన్నాం, నిమ్స్లా అడుక్కొని తిన్నా. నెల రోజుల దాకా క్యానింగ్లు ఎక్స్రేలు దింపితే అమ్మా సెట్ అవుతుంది పొమ్మని మళ్ళీ అంటే మళ్ళీ నెల రోజుల తర్వాత మళ్ళీ పోయినాం. మళ్ళీ పోతే మళ్ళీ 50 లక్షల మందులు ఇచ్చిండు. మందులు ఇస్తే అవి వేసుకున్న కొద్ది ఇంకెక్కువనే అయింది కానీ తక్కువ ఏం కాలేదు. అవి వాడలేదు, చేసలేదు, లేదు, నడవరాలేదు, చేయలేదు. స్టాండ్ మీదనే ఊకి నడిచిండు, స్టాండ్ మీద నడవరాలేదు. లాటుకపోడు, లాటుకొచ్చుడు, దొడ్డికి పోతే కూర్చుండి పెట్టుడు, పండబెట్టుడు, చేసుడు పెట్టినాం. ఎట్లా దేవుడికి ఇట్లా చేయబట్టే దేవుడి మీద ఆదరణగా ఉన్నామని ఆయనతో డబ్బులన్నీ అయిపోయినాయి, ఏం లేవు. ఆయనతో వచ్చి ఇక దేవుని దగ్గర ఉన్నాం. పోతే జీవనం పోయినాక సిద్ధం అయిపోవు. గిట్లా చేసి నడమంటారా నా కొడుకు పిల్లలు చూస్తే ఇట్లా అయిపోయి ఏంది అంటే ఎవరు ఎక్కడ చూసినా మంత్రకాన్ని బిద్రక్కడ చూసినా గానీ
వాని దగ్గర 1000, వీని దగ్గర 30,000, వాని దగ్గర 40,000 నమ్మద్దమ్మా, అన్ని అయిపోయినాయి. మూఢనమ్మకాలు అవన్నీ. ఇంక అన్ని తెలియక పోయినాం. తెలియక పోయి డబ్బులన్నీ అయిపోయినాయి. అప్పు వచ్చినాం, అప్పు తెచ్చి ఈడాడు చేసుకున్నాం, పెట్టుకున్నాం. ఉన్నాయన్నీ పోయినాయి. ఉన్నాయన్నీ పోయినాక అయితే కొడుకు తీసుకొని ఇక గుడి కాడికి పోదాం మరి ఏం లేవు అని వచ్చి ఇక ఈడున్నాం మేము. హలో అమ్మ, మా కొడుకు బాగలేక ఇప్పుడు మస్తు హాస్పిటల్ దింపినాం. దింపితే చెట్టు కాలేదు. చెట్టు కాక ఒక దేవస్థానం గుడి కాడికి వచ్చినాం మేము. ఇప్పుడు 5-6 నెలలు అయి మేము వచ్చి ఇండే ఉన్నాం. ఇక అన్నం చెట్టు కింద, రేకుల కింద, చెట్ల కింద సార్లు కొట్టినా గానీ ఏ వండుకుంటున్నాం, కారమో చారో ఇదో అదో కొడుతున్నారు మిమ్మల్ని? సార్లు కొడుతున్నారు అందరూ. వద్దని ఇక్కడ ఉండొద్దని. ఎందుకు ఇలా కొడుతున్నారు? అదే ఇక్కడ ఎందుకు ఉండద్దు? ఇక్కడ ఉండొద్దని ఎల్లగొడుతున్నారు. ఎల్లగొట్టినా గానీ ఇక చెట్ల కింద అడుగుతలేరా సార్? మేము ఎందుకు వెళ్తామో, మేము దేవుడి కోసం వచ్చినాము, మా అబ్బాయి మంచిగా అవుతాడని చెప్పేసి నమ్మకం కొద్ది మేము ఇక్కడికి వచ్చినాము, మీరు మమ్మల్ని ఎందుకు వెళ్ళగొడతారని చెప్పేసి మీరు అడుగుతలేరా? ఇక అక్కడ వాళ్ళు గుళ్ళు వేస్తారట, ఎల్లగొట్టారు అంతా మీదికి నుంచి. పైన ఉన్నాం. పైన ఉంటే వచ్చి ఇక్కడ ఉన్న చెట్ల కింద ఏమన్నాగానే మాకు కొడుకున్నాడు సార్ ఇట్లా అంటే ఇంటికి వెళ్ళిపోండి ఎందుకున్నారు అని అన్నారు. అంటే ఇంటికి వెళ్ళిపోను అంటే ఇంటికి డబ్బులు వేస్తారు, ఏదో అడుక్కొని తిని బతాం ఇక్కడ అంటే కిరాయి తీసుకోండి అన్నారు. కిరాయి తీసుకొని డబ్బులు లేవు సార్, మాకు ఏం చేయాలి సార్ అంటే మేనం తీసుకొని పొమ్మనంటే మేము ఇన్న ఉంటుంది సార్ దేని దగ్గర మేము పోము అని ఆయన తిక్కనే ఉన్నాం. ఇక ఇప్పుడు 5-6 నెలలు ఆమె వచ్చి ఉండి ఇక వండుకుంటున్నాం, తింటున్నాం, పంటున్నాం. వీళ్ళు ఖర్చు అయినాయి 50-60 లక్షల ఖర్చు అయినాయి. అయినా కానీ ఏం మొత్తం డబ్బులు లేకేం లేక కూలి చేసుకొని అదో ఇదో కూలి చేసుకొని అప్పు తెచ్చుకొని తింటున్నాం, ఏముంటున్నాం. ఇప్పుడు మరి బియ్యం అయిపోయినప్పుడు ఎవరు తీసుకొచ్చిస్తున్నారు? ఇక బియ్యం అయిపోతే చెట్టు కింద పోయి ఆడుకొచ్చుకుంటున్నా. ఎందుకు మీ ఆయన తీసుకొస్తలేడు ఇంటి దగ్గర నుండి? దూరం ఉన్నారు వాళ్ళు, వాళ్ళకి ఇబ్బంది, పనులు దొరకదు కదా ఇప్పుడు. పనులు తీసుకొని వస్తున్నారు, తెచ్చుకుంటున్నాం. సామాను కింది గుట్ట కింద పోయి తెచ్చుకుంటాం. సామాను ఒకదాని పోయి తీసుకొస్తావు? ఒకదాని పోయి తెచ్చుకుంటాం. ఒక కొడుకు రాడు, ఒక ఆటో ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళి తీసుకొస్తావు. ఇక్కడ నుంచి గుట్ట కింద పోయి తెచ్చుకుంటాను నేను ఒకదాని. ఇక నూనెలు, ఉప్పు, మిరపకాయలు, కూరగాయలు అన్ని తెచ్చుకొని ఇక వండుకొని నా కొడుకు నేను ఒకటే పూట తింటామమ్మా, పొద్దుమాపు లేదు. అయ్యో, ఒకటే పూట. అధికారులు పెడతలేరా అమ్మా? ఏం పెట్టలేదు. ఏం పెట్టరు? ప్రసాదం పెడతారు కానీ గింత తింటాం కానీ మళ్ళీ వేరే ప్రసాదం తిన్నాం. ఒకటే పూట అన్న ప్రసాదం. ఒకటే పూట తింటారు? ఒకటే పూట. 3 పూటలు లేదు, ఒకటే పూట అన్నాం. అయ్యో, ఎట్లా సరిపోతుంది అమ్మా? అబ్బాయి ఇప్పుడు మీరు అబ్బాయి ఎట్లా సరిపోతుంది అన్న? దేవుడు చూసుకుంటాడమ్మా మాకు. అట్లెట్లా చూసుకుంటాడని చెప్పేసి గాల్లో దీపం పెట్టి ఊరుకోం కదా? ఏం కాదమ్మా, ఏం కాదు. మీరు బాగుంటేనే అబ్బాయి బాగుంటాడు కదా? ఏం కాదు, దేవుడు చూసుకుంటాడు. ఏం కాదు. మేము వచ్చినప్పుడు ఒక బోరింగ్ ఉండే ఒక దేవుడు ఉండే బోరింగ్ ఉండే. మేమే గుడి కడుగుతుంటే నీళ్లు కొట్టి సాయంకాలం నైట్ గుడి కడిగి తెల్లవారుజామున మళ్ళా లైన్ లో ఉంది. ఇక్కడ బోరింగ్ సుతం లేదు, ఒక బోర్ లేదు. ఒక బోరింగ్ ఉండే ముంగట గంతకిట్లా కొట్టేది. అట్లాంటిది దేవుడు అభివృద్ధి అయ్యిండు. ఇక్కడ అభివృద్ధి అయ్యిండు, జనాన్ని కాపాడుతుండు. ఈ ఆంజనేయ స్వామి దీవెనతోని ఇక్కడ తింటున్నాం. మాది బెజ్జంకి మండలం, కరీంనగర్ జిల్లా. మీరు వచ్చి ఎన్ని రోజులు అవుతుంది ఇక్కడికి? మేము వచ్చి ఇవాళకి 9 రోజులే. అంటే ఎందుకు, ఏం ప్రాబ్లం వచ్చారు? నాకు ఒకటి చేశాడు, ఇట్లా మాట్లాడుతున్నాడు, మానసికవాది. ఇప్పుడు ఎలా ఉంది మీ పరిస్థితి? కొంచెం తగ్గింది. ఇక్కడికి వస్తేనే తగ్గిందా? ఇక్కడికి చాలా మంది ఇదే ప్రాబ్లం వస్తారు కదా? ఇదే ప్రాబ్లం. చాలా మందికి తగ్గిందా ఇక్కడ? తగ్గుతుందండి. నమ్మకం కొద్ది వస్తున్నా, విశ్వాసం. అయితే నేను వచ్చినప్పుడు ఒక బోరింగ్ దారి సుతం లేదు. ఇట్లా మెట్ల నేను వచ్చి మరిషన్నారెడ్డి ఫీల్డ్ లో వచ్చిన. నేను మరిషన్నారెడ్డి ముఖ్యమంత్రి ఉండే ఆ ఫీల్డ్ లో వచ్చిన 85లో. అప్పుడు వచ్చిన. ఇట్లా దారి ఉండే మధ్యలోకి వెళ్ళి, ఈ దారి లేదు. మెల్లగా మెట్లు ఎక్కుకుంటూ వచ్చినాం. ఈ గుడికి ఏమైందంటే రేకులు ఉండే గుడి చుట్టూ. మళ్ళా నేను వచ్చినాక తర్వాత ఆ దేవుని దయతోని స్లాబ్ పడ్డది, కంపౌండ్ అయింది, ఈ రోడ్లు అయినాయి. ఆ ఆంజనేయ స్వామి దీవంతో. జై శ్రీరామ్, జై హనుమాన్, బోలో పవనసుత హనుమానికి జై, బోలో విఘ్నేశ్వర భగవానికి, బోలో రాజా రామచంద్ర భగవానికి జై. మీ పేరు? సాయమ్మ. ఏ ఊరు మీది? వల్గొండ. ఎన్ని రోజులు అవుతుంది ఇక్కడికి వచ్చి? బాగానే రోజులు. బాగానే రోజులు అవుతుంది అంటే నెల అవుతుందా? ఎక్కువ అవుతుంది.
2 నెలలు అవుతుందా? ఏం ప్రాబ్లం కొత్త వచ్చారు ఇక్కడికి? అంటే అక్కడ ఇంటికాడ వెళ్తే బాగా లేకుండే ఇక్కడికి వచ్చినాము. ఇక్కడికి వస్తే మంచిగా అవుతుంది అన్న వాళ్ళు ఇక్కడికి వచ్చినాము. వచ్చిన తర్వాత అట్లనే కొన్ని రోజులు ఉన్న తర్వాత ఆయనకు అట్లా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఎట్లా చేసుడని ఇక ఉన్నాయి లేని అన్ని ఇల్లు కాడికెళ్ళి అన్నిటి కాడికెళ్ళి అమ్ముతున్నాం. అమ్ముకొని ఆయన హాస్పిటల్ చూపించుకున్నా పోలేలా కన్మల. ఇక కొంచెం కొంచెం అట్లా ఇట్లా కొద్దిగా నడుస్తాను. పోయి సంవత్సరంలో కొంచెం నడుస్తాను. ఒక సంవత్సరం వెళ్ళా ఇబ్బంది పడ్డా ఆయన తోటి. ఏమేమి హాస్పిటల్ తిరిగారు? కరీంనగర్ అపోలోనే బాగా రోజు చూపించినాం. ఇప్పుడు అయితే ఇక దేవుడి దేవాలయం కొంచెం నడుస్తుండే. ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే మాకైతే ఏం లేకుండా అన్ని అమ్ముకొని చూయించుకున్నాం. ఇంకా అప్పులు తీసుకొచ్చుకున్నాం మాలసుకనే. ఎంత ఖర్చు వచ్చింది? బాగా నచ్చింది. కోమలకి వెళ్ళిపోయింది మొత్తానికి. మరి ఇక్కడ ఏ సిచువేషన్ ఉన్నప్పుడు తీసుకొచ్చిన టెంపుల్ దగ్గరికి? కొంచెం మంచిగా ఉన్నప్పుడు అంటే కొంచెం కొంచెం నడవలేకుంటున్న పరిస్థితులు ఉన్నప్పుడు వచ్చినాం. కోమలకి ఏంటన్నావు కదా, ఇక్కడ నుంచి తీసుకెళ్ళినాం. కాళ్ళు చేతులు పడిపోయినాం. తర్వాత మీరు ఇక్కడ నుంచి తీసుకెళ్ళారు? ఫస్ట్ వచ్చినాం. వచ్చిన తర్వాత ఇంకెక్కువైంది. అయిన తర్వాత మళ్ళీ అక్కడ తీసుకుపోయి మళ్ళీ అత్తలేవని అన్న వాళ్ళు అక్కడ మంచిగా గప్పంగానే మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చినాం. ఇప్పుడు ఎలా ఉంది? కొంచెం నడుతుండే. ఎక్కడ ఉన్నాడు ఒకసారి చూద్దామా? ఎక్కడ వెళ్ళిండి ఆయన. నడుస్తుంది కాబట్టి కొంచెం బయటకు తిరిగి వస్తుంది, తిరుగుతాడు. ఓకే. సో ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు అంటే 3-4 నెలల నుంచి ఉన్న భక్తులు ఒకటే పూట తింటున్నారంట. నిజంగా ఇప్పుడు ఇక్కడ మాట్లాడినట్టు ఒకటే పూట తింటున్నారట. ఇంకొక పూటకి మేము అడుక్కొచ్చుకుంటున్నాము, మాకు అంత దూరం నుంచి కూడా తీసుకురావడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి మేము ఇక్కడ యాచక చేసి మేమైతే తింటున్నాము, ఒకటే పూటకు తింటున్నాం అని చెప్పేసి అంటున్నారు. మానసిక స్థితి కూడా బాగాలేక ఇక్కడికైతే రావడం అయితే జరిగింది. అంటే కొంతమందికి మెంటల్ కండిషన్ బాగాలేదు, కొంతమందికి కాళ్ళు చేతులు పడిపోవడం అయితే జరిగింది. అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దేవుడిని నమ్ముకున్నారు కాబట్టి ఇక్కడికి వస్తే మా అబ్బాయి మంచిగా అయిందని చెప్పేసి అయితే కొంతమంది అంటున్నారు. కొంతమంది మా హస్బెండ్ కూడా కొంచెం మంచిగా అయింది. ఇప్పుడు మా బాబు అయితే మంచిగా నడుస్తున్నాడు. ఈ ఆంజనేయ స్వామి వెరీ పవర్ఫుల్. ఇక్కడ ఉన్న బేతాళుడు కూడా చాలా వెరీ పవర్ఫుల్ దేవుడు. ఇక్కడ ఎక్కడి నుంచి అయినా సరే భక్తులు ఇక్కడికి వస్తారు, విశ్వాసం కొద్ది అయితే వస్తారు. వాళ్ళ విశ్వాసం అనేది అసలు వమ్మే కాదు, చాలా వెరీ వెరీ పవర్ఫుల్. మాకు చాలా డబ్బులు కూడా ఖర్చు పెట్టుకొని మేమైతే ఇక్కడికైతే రావడం అయితే జరిగింది. అంటే డబ్బులు ఖర్చు పెట్టుకున్నాం కానీ అసలు అవి వృధా అయిపోయినాయి. అసలు ఎలాంటి డబ్బు లేకుండా దేవుడు కృపతోనైతే మా బాబు ఇప్పుడు నడుస్తున్నాడు అని చెప్పేసి అయితే అంటున్నారు ఇక్కడ ఉన్నటువంటి భక్తులు. సో నేను కూడా ఇంకొకటి తెలియజేసేది ఏంటంటే ఇక్కడ వీళ్ళు 2-3 నెలల నుంచి ఇక్కడే ఉంటున్నారు, ఎలాంటి ఆధారం కూడా లేదు, చెట్టు కింద ఉంటున్నారట. అంటే నార్మల్ సిచ్యువేషన్ లో ఉన్నప్పుడైతే చెట్టు కింద ఉంటున్నారు, గాలి దుమారం లేస్తే మాత్రం ఇట్లా రేకుల కిందకైతే వెళ్తున్నారట. సో ఇక్కడ ఉన్నటువంటి అంటే అధికారులు కూడా వాళ్ళను ఇక్కడ ఉండకండి వెళ్ళిపోండి అని చెప్పేసి అంటున్నారట. సో అట్లా వెళ్ళగొట్టకండి, ఎందుకంటే వీళ్ళు దేవుడి మీద విశ్వాసం కొద్ది మాత్రమే ఇక్కడికి వస్తారు తప్ప ఏదో ఇక్కడ ఉండాలి మేము యాచక చేయాలని చెప్పేసి అయితే రారు. సో వాళ్ళ ఆ విశ్వాసాన్ని వాళ్ళు నమ్ముకున్నారు కాబట్టి మీరు ఇట్లా బయటకు పంపించే ప్రయత్నం అయితే చేయకండి. సో మీరు కావాలంటే ఇంకా కొంచెం హెల్ప్ చేయండి, కానీ ఇక్కడ నుంచి బయటకు పంపిస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? ఎందుకంటే అక్కడికి ఇంటికి వెళ్తే కూడా వాళ్ళకి ఆర్థిక పరిస్థితి కూడా బాగాలేదు, చాలా డబ్బులు ఖర్చు పెట్టుకొని ఇక్కడికి వచ్చారు కాబట్టి ఇక్కడ నుంచి బయటకు పంపించే ప్రయత్నం అయితే అసలు చేయకండి. ఇంకా కావాలంటే వాళ్ళకి ఆర్థిక సహాయం కూడా చేస్తే ఇంకా బాగుంటుందని చెప్పేసి నేను ఈ మా సుమన్ టీవీ ద్వారా అయితే నేను తెలియజేస్తున్నాను. కెమెరామెన్ రవితో నేను మీ శ్రవంతి, సుమన్ టీవీ.